కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించబోతున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లోని హరిత రిసార్ట్స్ లో గత 10 రోజులుగా జరుగుతున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి ఆయన హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు అక్కడ స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4:30 వరకు డీసీసీ అధ్యక్షులతో సమావేశమై పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి వ్యూహాలపైన దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ చేరుకొని తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ నుండి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడమే మరియు రాబోయే రాజకీయ సవాళ్లపైన ఆయన నాయకులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మార్గదర్శనం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయనతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొంటున్నారు. ఇంకోటి